కూడా హద్దు లేకుండానే పోయింది. ఇది ఒక కొత్తదనం సార్. మీడియా వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి అందరికీ నమస్కారం. నేను ఇక్కడ గెస్ట్గా రాలేదు. మా ప్రొడ్యూసర్ నాకు బాగా ఫ్రెండ్. అది కూడా ఇంతకుముందు 11 సినిమాలో పరిచయం అయ్యారు. అక్కడ నుంచి మా జర్నీ చాలా బాగుండింది. సో ఇప్పటికీ ఇంకా అలాగే జర్నీ వెళ్తుంది. ఎవ్రీ మంత్ ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటారు. ఫెస్టివల్స్కి ఫోన్ చేసి విష్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటారు. సో ఆ ఫ్రెండ్షిప్ అలాగే వెళ్తుంది. అలాగే ఈ మూవీ కూడా ఫ్రెండ్షిప్ మీదే ఉంది. హద్దు లేని ఫ్రెండ్షిప్ అంటున్నారు. సో డెఫినెట్గా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్రెండ్షిప్ మీద సినిమాలన్నీ మంచి హిట్ అయినాయి. సో ఇది కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని చూడండి, హద్దు లేకుండా చూడండి, థియేటర్కి వచ్చి చూడండి. చిన్న సినిమాని కూడా మీరు చూసి ఎంకరేజ్ చేయండి అని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా డైరెక్టర్ రాజశేఖర్ గారు ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేశారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు సినిమా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్స్ని కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారు, మీరు ఇంకా సినిమాలు చేయాలి. ఇప్పుడే చెప్పాను, ఇందాకే చెప్పారు మీరు, మళ్ళీ సినిమాలు చేస్తాను, నేను ఇండస్ట్రీలోనే ఉంటాను, ఇండస్ట్రీలో ఉండడానికే వచ్చాను అంటున్నారు. చాలా హ్యాపీగా ఉంది అది వినడానికి. సో ఇంకా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.